వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో ఏపీలో జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి ఫోటోలను, వీడియోలను ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, కూటమి ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలకే పాల్పడుతుందని, ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ రెడ్ బుక్ పేరుతోటి కొంతమంది పేర్లను దాంట్లో నమోదు చేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని, పూర్తిగా అరాచకాలు, అన్యాయాలు ఇక్కడ రాజ్యమేలుతున్నాయని, ఎటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇక్కడ నడవట్లేదని, వెంటనే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రోజుకొక హత్య, రోజుకొక ధర్నా, రోజుకొక దాడి, దాదాపుగా 36 మంది ఈ 50 రోజుల్లో మృతి చెందడం జరిగిందని, 300 మందికి పైగా గ్రామాలు వదిలేసి పారిపోయారని, ఇంకా కొంతమంది బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని, ఇటువంటి పరిస్థితులను ఖచ్చితంగా ఎదుర్కొనేటువంటి విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, వెంటనే గవర్నర్ అలానే రాష్ట్రపతి స్పందించి రాష్ట్రపతి పాలనను విధించాలి అని చెప్పి ఆయన కోరటం జరిగింది.